బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కాసేపట్లో హిందూపురంలో బాలకృష్ణ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు హిందూపురానికి బయలుదేరాయి. అనంతపురం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తమను కావాలని అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? వైసీపీ శ్రేణులు బాలకృష్ణ ర్యాలీని అడ్డుకునే అవకాశం ఉంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే నిన్నటి రోజు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ హిందూపురం ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ వైసీపీ కార్యాలయాన్ని చేశారు. కార్యాలయంలో అద్దాలు పగలగొట్టి కార్యాలయంలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో చేసి వైసీపీ అడ్డు వచ్చిన వైసీపీ నాయకులు కూడా దాడి చేశారు. కొంతమంది తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించడానికి ఉమ్మడి అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తల నాయకులు కూడా భారీ స్థాయిలో అక్కడికి బయలుదేరిన నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ అనంతపురంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆనంద వెంకటరామిరెడ్డితో పాటు పెద్ద రాజపతి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ రెడ్డిని, అలాగే పులివెందుల నుంచి వస్తున్న సతీష్ రెడ్డిని కూడా కదిర్లు అడ్డుకున్నారు. అలాగే మాజీ మంత్రి పెనుగొండలో ఉషా శ్రీచరణ్ కూడా అడ్డుకోవడంతో ఆమె రోడ్డు మీద బయటించి ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ఏం చేస్తున్నాం, ప్రజా సమస్యలు పోరాడడానికి మేము వెళ్తుంటే మాకు అడ్డుకునే పరిస్థితి ఉన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి లేదు, మీకు పర్మిషన్ లేదు, మీరు అందుకే పోలీసులతో వాగ్వాదాలు దిగారు. ఈ నేపథ్యంలో అటు బాలకృష్ణ మాత్రం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటన కొనసాగిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉదయంనే 2 ఆసుపత్రి భవనాలకు కూడా భూమి పూజ చేశారు. ఎక్కడికి వెళ్ళినా బాలకృష్ణకు అటు టీడీపీ నాయకులు అభిమానులు మాత్రం జై బాలయ్య అంటూ ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 11 గంటలకు బాలకృష్ణ ఒక ర్యాలీని చేపట్టారు. తన కార్యాలయం నుంచి ఇంటి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీని ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతామంటూ కూడా వైసీపీ నాయకులు పిలుపునివ్వడం ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం వైసీపీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూపురంలోకి అడుగు పెట్టినట్టు కూడా పోలీసులు ఎక్కడ అడ్డుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం వైసీపీ నేతల ఆందోళనతో అంటే ర్యాలీకి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఆ ర్యాలీ అయితే 11 గంటలకు జరిగినట్టు కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వైసీపీ నాయకులు మా ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఖచ్చితంగా మరోసారి కూడా మేము అడ్డుకొని తిరుగుతామంటూ కూడా ఒక టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. కానీ ర్యాలీ మాత్రం 11 గంటలకు ఖచ్చితంగా 11 గంటల ఇప్పటి వరకు స్టార్ట్ కాదు, ఇంకొక 6 గంటలు అట్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా మనకున్న సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ర్యాలీని అంటే ఇక్కడ నుంచి నాయకులు కాకుండా అక్కడ లోకల్ ఉన్న నాయకులు కూడా ఏదో ఒక ఖచ్చితంగా అయితే బాలకృష్ణ అడ్డుకుంటాం, బాలకృష్ణ దీని మీద స్పందించాలంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఏదైతే ప్రస్తుతం హిందూపురం పట్టిన హై టెన్షన్ వాతావరణం నెలకొందని చూసండి. అయితే ప్రస్తుతం నేతలను అయితే అదుపులోకి తీసుకున్నారు, మరి కార్యకర్తలు కూడా తరలివచ్చే అవకాశం ఉంది కదా, మరి ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా నాయకులతో పాటు కార్యకర్తలు వైసీపీ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నలుగురు మొత్తం 14 నియోజకవర్గాల నుంచి హిందూపురం చేరుకోవాలని నిన్నటి రోజు నాటే నాయకులతో పిలిపించారు. ఈ నేపథ్యంలోనే 14 నియోజకవర్గాల నాయకులతో కార్యకర్తల నాయకులు కూడా భారీ స్థాయిలో హిందూపురానికి బయలుదేరిన నేపథ్యంలో హిందూపురం అంటే పట్టణానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టుగా అనంత వెంకటరామతో పాటు ఇంకా తాడిపల్లి మాజీ మళ్ళీ పెద్దారెడ్డిని హిందూపురంలో అడ్డుకున్నట్టు కూడా మనం విజువల్లో వచ్చి నేపథ్యంలో అక్కడ పోలీసులతో ఖచ్చితంగా మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటారు, పోలీసు డ్యూటీ చేయండి, మా మీద మా కార్యాలయం ధ్వంసం పెట్టి అక్కడికి వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకొని మీరు ఏం చేస్తారంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. మీకు పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళతో వినకుండా వాగ్వాదం దిగారు. దీనితో కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో హిందూపురం చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళతో పాటు రేపు కూడా బాలకృష్ణ హిందూపురంలో 3 రోజులు పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు ఏమైనా బాలకృష్ణ అడ్డుకుంటారా, బాలకృష్ణ ఇంటికి ముట్టడి 3 రకాలుగా బాలకృష్ణ ముట్టడి కార్యక్రమం ఉంటుంది. ర్యాలీని అడ్డుకునే పరిస్థితి అంటారు. బాలకృష్ణ దీని మీద స్పందించి మాట్లాడితే మా సమాజం మేము స్పందించమని కూడా ఒకరికి చెప్తున్న పరిస్థితి. అంటే 3 రోజుల్లో ఏదో ఒకటి జరగచ్చు. పోలీసులు మాత్రం దీని మీద అలర్ట్ గా ఉన్నారని చెప్పొచ్చు. సంధ్య. రైట్ జగదీష్.